నమస్కారం. చంద్రగ్రహణం ఈ పేరు వినగానే మనకు ఆకాశంలో జరిగే ఓ అద్భుతమైన సంఘటన గుర్తుకొస్తుంది. కాని ఇది కేవలమో ఖగోళ అద్భుతం మాత్రమేనా? భూమి నీడ చంద్రుడిపై పడటం వెనుక మన పురాణాలు చెప్పే ఓ లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. మరి ఆ నీడ వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఒకే సంఘటన, కానీ దాన్ని చూసేందుకు రెండు విభిన్నమైన కోణాలున్నాయి. ఒకటి సైన్స్ చెప్పేది, అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడంతో భూమి నీడ చంద్రుణ్ణి కప్పేస్తోంది. చాలా సింపుల్. కానీ మన శాస్త్రాలు చెప్పేది మరో కోణం. ఇది కేవలం నీడ కాదు, దీని వెనుక ఒక బలమైన కథ, ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశముంది అంటున్నాయి. అయితే మరి ఆ నీడ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మామూలుగా జరిగే ఈ ఖగోళ సంఘటనకు మనవాళ్లు అంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? ఆ పౌరాణిక గాథలోకి ఓసారి తొంగిచూద్దాం. ఈ మొత్తం కథకు మూలం రాహువు. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఓ పెద్ద సంఘర్షణ నుంచి గ్రహణాల వెనుక ఉన్న అస్సలు రహస్యం మొదలవుతుంది అన్నమాట. ఇది ఏదో ఊరికే చెప్పే కథ కాదు, దీనికి బలమైన ఆధారాలున్నాయి. మన భాగవత పురాణం, విష్ణు పురాణం, చివరికి మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అంటే ఈ నమ్మకం మన సంస్కృతిలో ఎంత లోతుగా పాతకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథకు నాంది పలికింది సముద్రమథనం. దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. అప్పుడు శ్రీమహావిష్ణువు మోహిని అనే అద్భుతమైన రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతూ ఉంటాడు. కాని రాహు అనే అసురుడు చాలా తెలివిగా దేవతారూపంలో వాళ్ల మధ్యలో చేరిపోయి అమృతాన్ని తాగేస్తాడు. ఈ మోసాన్ని పక్కనే ఉన్న సూర్యచంద్రులు గమనించి వెంటనే విష్ణుమూర్తికి సైగ చేస్తారు. అంతే, విష్ణువు ఆగ్రహంతో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి తలను మొండెంలుంచి వేరుచేస్తాడు. కాని అప్పటికే అమృతం గొంతు దాటిపోవడంతో ఆ తల రాహూగా, శరీరం కేతువుగా రెండూ అమరత్వాన్ని పొందాయి. అందుకే తనను పట్టించిన ఆ సూర్య చంద్రులపై పగ తీర్చుకోవడానికి రాహువు అప్పుడప్పుడు వాళ్లని మింగేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రతీకారమే గ్రహణాలకు పౌరాణిక కారణం అని మన గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాదు, ఈ భావన పురాణాలకన్నా చాలా పాతది. వేదాలలోకెల్లా పురాతనమైన ఋగ్వేదంలో కూడా స్వర్భాను అనే రాక్షసుడు సూర్యుణ్ణి కప్పివేస్తాడని చెప్పబడింది. అంటే గ్రహణం వెనుక ఏదో ఒక ప్రతికూల శక్తి దాగి ఉందనే నమ్మకం మనకు వేదకాలం నుంచే ఉందన్నమాట. సరే, కథ బాగుంది, దాని వెనుకున్న కారణం తెలిసింది. మరి ఈ గ్రహణ సమయంలో మనం ఏం చెయ్యాలి? ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమొకటుంది. గ్రహణ సమయం అనేది ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన కాలం. ఈ సమయంలో మనం చేసే ఒక్క మంత్రజపం మామూలు రోజుల్లో చేసే 100 జపాలతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఫలితం 100 రెట్లు ఎక్కువ అన్నమాట. ముఖ్యంగా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ లాంటి సులువైన మంత్రాలు, అలాగే గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం లాంటివి జపించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు. మనస్సును పూర్తిగా దైవం మీద లగ్నం చేయడానికి ఇదొక గొప్ప అవకాశం. మన ధర్మశాస్త్రాలు ఈ సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలను కూడా సూచిస్తున్నాయి. జపం, ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకున్నాం. గ్రహణానికి ముందు తర్వాత స్నానం చేయడం అదొక శారీరక, మానసిక శుద్ధిలాంటిది. దానం చేయడం ద్వారా మన కర్మదోషాలు తొలగిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇక ఈ సమయంలో వాతావరణంలోని శక్తులు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మందగిస్తుందని, అందుకే ఆహారం తీసుకోకూడదని అంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ కిరణాల ప్రభావానికి దూరంగా ఇంట్లోనే ఉండటం మంచిదని సాంప్రదాయకంగా పాటిస్తారు. సరే, ఈ ఆచారాలు, నియమాలు అన్నీ పక్కన పెడితే వీటి వెనక ఉన్న అసలు తత్వశాస్త్రమేంటి? ఈ గ్రహణం మనకు ఏం నేర్పించాలని చూస్తోంది? దాని లోతైన అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసుకు కారకుడిగా చెబుతారు. అంటే చంద్రుడు మన మనసుకు ప్రతీక. మరి రాహువు? అది మనలో ఉండే మాయ, ప్రాపంచిక కోరికలకు, నెగటివ్ ఆలోచనలకు ప్రతీక. ఎలా అయితే రాహువు చంద్రుడిని కప్పివేస్తాడో,
సరిగ్గా అలాగే మన కోరికలు, మన ప్రతికూల ఆలోచనలు మన మనసును కప్పేసి మనలోని అసలైన జ్ఞానాన్ని బయటకు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి చంద్రగ్రహణమనేది కేవలం ఆకాశంలో జరిగేది కాదు. మన మనస్సుపై పడిన ఆ మాయ అనే నీడను తొలగించుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఆత్మపరీక్షణ చేసుకోవడానికి, మౌనంగా ఉంటూ మనలోని నెగిటివిటీని జయించడానికి ఇది సరైన సమయం. చివరికి మనం గమనిస్తే ఈ రెండు దృక్కోణాలు ఒకదానికొకటి వ్యతిరేకం కానే కాదు. సైన్సేమో బయట ఆకాశంలో పడే భౌతికమైన నీడ గురించి చెప్తోంది. మన శాస్త్రాలేమో మన లోపల మన మనస్సు మీద పడే ఆధ్యాత్మిక నీడ గురించి చెప్తున్నాయి. రెండూ ఒకే సత్యాన్ని రెండు వేర్వేరు స్థాయిలలో వివరిస్తున్నాయంతే. కాబట్టి చివరగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: గ్రహణమనేది కేవలం ఆకాశంలో కనిపించే ఓ నీడ మాత్రమేనా? లేక మన అంతరంగంలో పేరుకుపోయిన నీడలను తొలగించుకోవడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశమా? ఆలోచించండి.